తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ఉన్న ప్రముఖ అతిథి వచ్చేసి ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా, శుభం వ్యాధు. గురుగారు, ప్రస్తుతం కర్కాటక రాశిలో కుజస్తంభన జరుగుతుంది అని అన్నారు. సో ఆల్రెడీ మొదలైనట్టుగా తెలుస్తోంది. సో మరి కుజస్తంభన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటే, క్రితం మాటల్లో మీరు అన్నారు, సో విపరీతమైన వైపరీత్యాలు కానివ్వండి, లేదంటే మనం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయని విషయాలు జరుగుతున్నాయి సమాజం మీద కానీ, ప్రకృతి పరంగా కానీ. సో చూస్తున్న విషయాలు చూస్తే మనకు నిజంగా అలాగే అనిపిస్తుంది. సో ఏంటి ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? కుజ స్తంభనము అంటే కుజుడు కర్కాటకంలోకి రావడం అనేది నీచస్థితి. ఆ నీచస్థితిలో ఉంటుండగానే అక్కడే ఇంకొక 40 రోజులు స్తంభించి ఉన్నాడనమాట. ఈ స్తంభనం జరిగినప్పుడు అసలే నీచంలో ఉన్నాడు కర్కాటకానికి. మకర రాశిలో ఉంటే ఉచ్చస్థితి అంటాం, కర్కాటకంలోకి వెళ్తే నీచస్థితి అంటాం. 40 రోజులకు ఒకసారి ఒక రాశి నుండి ఇంకో రాశికి మారుతుంటాడు కుజుడు. అలా మారుతున్నప్పుడు కర్కాటకంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ స్తంభనం కూడా జరిగింది. అంటే 45కి ఇంకో 45 రోజులు, 90 రోజులు అక్కడ ఉంటారు. అసలే నీచంలో ఉన్నాడు, తర్వాత ఇంకో 45 రోజులు స్తంభనం, అంటే 90 రోజులు పూర్తిగా అక్కడ ఉంటారు. జనవరి 18 వరకు అక్కడ కుజుడి యొక్క స్తంభనం ఉంటుందన్నమాట. సో దీని గురించి ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా ఏంటంటే, కుజ స్తంభనం ఎక్కడైతే ఆరంభమైందేమో పూర్తిగాను అప్పటి నుండి మనకు ప్రకృతిలో వైపరీత్యాలే కాదు, న్యాచురల్ కెలామిటీస్ అనుకోండి, లేకపోతే ప్రభుత్వాలలో ఇబ్బంది కలగడం కానీ మనం న్యూజిలాండ్లో చూసాము, తర్వాత బంగ్లాదేశ్లో చూసాం, తర్వాత రకరకాల ప్రభుత్వాలలో ఇబ్బంది జరగడం అని చూసాం. అలాగే ప్రకృతిలో మనం ఉత్తర భాగంలో మనం చూసాం, ప్రకృతి వైపరీత్యాలు చూసాం. ఇవన్నీ కూడా ఈ కుజుని యొక్క స్తంభం సమయంలో జరుగుతుందన్నమాట. అలాగే డిపార్ట్మెంట్లో వాళ్ళు ఇబ్బంది పడడం, గవర్నమెంట్ అనుకోండి, ప్రెసిడెంట్స్ అనుకోండి, తర్వాత ఈ పొలిటికల్గా చూస్తున్నప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ మారేది. ఇప్పుడు ఈయన తీసుకునే నిర్ణయం కూడా జనవరి 18 లోపల ప్రమాణ స్వీకారం ఉంటుంది అమెరికన్ ప్రెసిడెంట్గా. మనకు కొత్త ప్రెసిడెంట్ ఎవరు వస్తున్న ఆయనమాట. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వలన చాలా ఇబ్బందులు ప్రపంచానికి కలిగే అవకాశం ఉంది. అలాగే మనకు తీసుకున్నప్పుడు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో తీసుకోండి, అలాగే రకరకాల ఏ వ్యాపారమైనా తీసుకోండి, ఏ వ్యాపారమైనా స్తంభనం జరిగేటప్పుడు జాగ్రత్త పడాలి. అలాగే ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి, ఇవి చూడండి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఫిలిం ఇండస్ట్రీలో కూడా చూస్తున్నాం. ఇవన్నీ అంటే కుజుడు సరిగ్గా లేనప్పుడు ఏంటంటే, స్తంభించినప్పుడు ఏంటవుతుందంటే, వాడు పూర్తిగా ఒక యోగంలో, కంప్లీట్ యోగంలో ఉన్న వ్యక్తిని కింద పాతాళంకి తీసుకొచ్చే పరిస్థితి చేస్తారు. అంటే గురుగారు, కర్కాటక రాశిలో జరుగుతుంది అన్నారు కదా, ఓన్లీ ఆ రాశి వారికి ప్రభావం ఉంటుందా, ఓవరాల్గా అందరి మీద చూపిస్తుందా? అంటే కర్కాటక రాశిలో స్తంభనం జరుగుతోంది. అలాగే కర్కాటక రాశిలో ఉన్న కుజుడు విశేషంగా కుంభరాశిని చూస్తున్నాడు. సో ఈ కుంభరాశిలో ఇక్కడ స్తంభనము, కుంభరాశిలో యుద్ధము జరుగుతుంది. కుంభరాశిలో అంటే కుజుడు విశేషంగా శనీశ్వరుని చూడడం వలన, కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు, చూడడం వల్ల అక్కడ ఒక యుద్ధం, శని కుజుల మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ఇద్దరికి పడదు. సో కుంభరాశి వాళ్ళకి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే, పూర్తిగా అక్కడ యుద్ధం అయితే ఇక్కడ స్తంభనం. అంటే యుద్ధము అంటే ఏంటంటే ఆరోగ్యం చూపిస్తాడు కుంభరాశి వారు. ఇంకా మూడోసారి శనీశ్వరుడు వచ్చి, ఇప్పుడు శని ఏళ్ళనాడు శని మనిషికి లైఫ్ లాంగ్లోనే ఒక 3 సార్లు వస్తుంది. 4వ సార్లు వచ్చేంతవరకు ఎవరు బతకరు 90%. ఎందుకంటే 22 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటుంది, సుమారుగా 20 to 24 ఇయర్స్ అనమాట. సో అలా వస్తున్నప్పుడు ఏంటి, 3వసారి శనీశ్వరుడు వచ్చి ఏళ్ళనాడు శని ఎవరికైతే నడుస్తుందో వాళ్ళకి ఆరోగ్యం మీద చూపిస్తారు పూర్తిగా. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యం మీద చూపిస్తాడు. చూపించినప్పుడు కొలాప్స్ అయ్యే అవకాశాలు బోర్డు కనబడుతుంటాయి. అలాగా ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే, లగ్నం బాగుండి దశ బాగున్నప్పుడు అంటే కొంత మినిమైజ్ అవుతున్నాయి ఇంపాక్ట్. అలాగే కుంభరాశి వారి యొక్క ఆరోగ్యం మీద ఎలా చూపిస్తుందో, కర్కాటక రాశి వారికి ఏం చేస్తుంటే, ఈ స్తంభనం వల్ల ఈ ప్రొఫెషనల్గా కానీ తన ఉన్న ప్లేస్మెంట్లో ఇబ్బందులు పెట్టేస్తాం. అంటే దాని యొక్క క్యారెక్టర్ అనుకోండి, తన యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక ఇండియాలోని ఒక ఆర్మీ ఆఫీసర్ అనుకుందాం కర్కాటక. అంటే ఆర్మీ ఆఫీసర్గా ఆయన చేస్తున్న పనుల్లోనే కొన్ని దోషాలు చూపించి ఆ పోస్ట్ని, ఆ గౌరవాన్ని అగౌరవపరిచేటట్టు చేసేస్తుంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఉంది అనుకోండి, అది నార్త్లో అనుకోండి, సౌత్లో కానీ ఎక్కడైనా అనుకోండి, అవి ఉన్నప్పుడు అంటే అంత హైప్స్లో వెళ్ళిన వ్యక్తిని బలహీనపరిచేస్తుంది పూర్తిగా. అంటే ఆ స్తంభనంలో ఉన్నప్పుడు టక్కన కింద పడేస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో తీసుకుందాం, మంచి స్పీడ్గా వెళ్తున్న రియల్ ఎస్టేట్ రంగం ఉంది, ఫైనాన్షియల్లీ వెరీ స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి ఉంది అనుకోండి, ఎక్కడో చోట వీళ్ళ యొక్క ధనాన్ని స్టాగ్నెంట్ చేసేసి వాళ్ళని టైట్ చేసేస్తుందన్నమాట. ఇలాగా రాజకీయ రంగంలో ఉన్నాం అనుకున్నాం. ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అంటే కర్కాటకంలో మనం చూసాం, పెద్ద పెద్ద నాయకులను చూసాం.
మనం తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారిని చూసాం, ఎక్స్ అంటే మన ఇంతకుముందు ఉన్న కేసీఆర్ గారిని చూసాం, కర్కాటక రాశి అయింది. ఆయన్ని కాళ్ళకి దెబ్బలు తగిలించడం ఇవన్నీ చూపించిన తర్వాత స్తంభింపజేస్తారు. అంటే ఏంటంటే దిగ్బంధనలాగా వాళ్ళు ఏం చేయాలనుకున్నా వాళ్ళ మీద ఆ యొక్క చేయాలనుకున్న పని రిజల్ట్ రాకుండా ఒక స్తంభనంలో కూర్చోబెడతాం. ఓకే. సో ఇటువంటి కుజ స్తంభనం అనేది ఉన్నప్పుడు ఏంటంటే మనం చాలాసార్లు చెప్పాము, మళ్ళీ మీ ఛానల్ వల్ల చెప్పడం ఏంటంటే స్తంభనం అయ్యేంత వరకు ఏంటంటే ఒక మేజర్ డెసిషన్స్ అనేది తీసుకోకుండా చాలా జాగ్రత్తగా మీరు తీసుకోకుండా మీ సబార్డినేట్ చేత మనం తీయించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క వ్యవస్థ ఉంది, నేను ఒకరికి కొంత డబ్బు ఇవ్వాలనుకున్నాను, నా బదులు మా సబార్డినేట్ చెప్పి ఎవరే నువ్వు ఇచ్చారో తర్వాత నీ అకౌంట్లో మేము వేస్తాం అని చెప్పాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అది డైల్యూట్ అవుతుంది, అలా ఇండైరెక్ట్గా వెళ్తుంది అవతల వాడికి. సో డైరెక్ట్గా మీ దగ్గర వెళ్ళట్లేదు. సో అప్పుడు ఏమవుతుందంటే అది అది అలా చేసుకుంటూ వెళ్ళచ్చు. కానీ నేనే సర్వస్వం అనుకుని ఏదైనా వ్యవహరించి అలాగా ఒక ఉన్నత శిఖరంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని మాత్రం డెఫినెట్గా ఒక లాస్ క్రియేట్ చేస్తున్నమాట. ఓకే గురుగారు. అది కూడా అయితే ఈ కుజస్తంభన అనేది నిజంగా మీరు చెప్తుంటే కొంచెం విపరీతంగా కూడా మనిషిని స్తంభింపజేస్తోంది. సో మరి దీనికి ఏదైనా పరిహారం ఉందా గురువు గారు చేసుకోవటానికి? పరిహారం అంటే రకరకాల పరిహారాలు ఉంటాయండి. ఇప్పుడు కుజుడు అంటే పృథ్వీతత్వం ఉంటాం, కుజుడు అంటే మనకు భూమి మీద వ్యాపారం చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. భూమి మీద వ్యాపారం అంటే ప్రతి ఒక్కరూ చేస్తారు. ఒక పోలీస్ ఆఫీసరు కుజుడి యొక్క బలం ఉంటేనే యవ్వనంకి వెళ్తాడు. ఒక రాజకీయ రంగంలో ఉన్నవాడు కుజుడు యొక్క బలం ఉంటేనే రాజకీయంలో ఒక మినిస్టర్ అవ్వాలన్నా ఏదైనా అవడానికి అవకాశం ఉంది. అలాగే ఒక ఫిలిం యాక్టర్స్ ఒక రౌద్రంతో కూడిన సినిమా తీయాలంటే మామూలుగా ప్రేమ సంబంధించిన సినిమాలు తీస్తుంటుంటారు, ఇది ఫ్యామిలీ టైప్ సినిమా, వాళ్ళకి ఇబ్బంది లేక ఒక రౌద్రంతో కూడిన సినిమాలు ఇవన్నీ వస్తున్నాయి మధ్య. ఎన్ని తెలుగు సినిమాలు ఏ చూసినా సరే మొత్తం యుద్ధాలు, ఫైటింగ్లు, కత్తులు, కడారాలు. అంటే విలన్ హీరో మనకు తెలియదు ఆ వ్యక్తి, మనకు హీరోగా మొదటి పరిచయం అయి ఉన్నాడు కాబట్టి మనం హీరో అనుకుంటాం. లేకపోతే విలన్ హీరో తెలియని సినిమాలు కొన్ని తీస్తున్నారు, పెద్ద పెద్ద హీరోలను పెట్టి చూస్తున్నారు. సో అటువంటి వాళ్ళకి విలన్ అనేసి కుజుడు యొక్క ప్రభావం. హీరో అంటే కుజ ప్రభావం ఉండదు. నువ్వు విలన్గా ఒక హీరో అయి ఉండండి, విలన్గా నువ్వు యాక్ట్ చేస్తున్నావు అంటే విలన్ చేసే పనులుగా నువ్వు చేస్తే సినిమాల్లోని నీకు నీ మీద కుజుడికి ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అర్థం. అంటే నువ్వు దాన్ని ప్రోత్సహిస్తున్నావు అంటే కుజుడు యొక్క ధైర్యము, సాహసము, ఆ క్రోధము ఇవన్నీ సినిమాలో నువ్వు చూపిస్తున్నావు అంటే, ఒక హీరోని విలన్గా చూపిస్తున్నావు అంటే డెఫినెట్గా ఆ కుజుడు యొక్క ప్రభావం ఆయన మీద పడుతుంది అని అర్థం. అంటే అలా పడుతున్నప్పుడు అలా వెళ్ళినట్టు టప్పని కింద పడిపోతాం మనిషి, అది జరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీద్దాం ఒకటి, ఇప్పుడు ప్రభాస్ గారి మూవీ ఉంది మన ఈ మధ్య ఒకటి వచ్చి కల్కి వచ్చింది. అందులో ఆయన యుద్ధం చేసే విధానం అంటే క్రోధంతో కూడిన యుద్ధాలని మనకు కనబడుతున్నాయి. కానీ వాడు ఏంటంటే హీరోవా విలనా మనకి క్లారిటీ రాలేదు. బట్ కొన్ని మూవీస్ ఉన్నాయి ఖచ్చితంగా ఈయన హీరోయే కానీ విలన్ పాత్ర పోషిస్తున్నారు అన్నట్టు ఉంటాయి. ఈ మధ్యకాలం ఓ సినిమా రిలీజ్ అయింది, మీరు చూసే ఉంటారు, చాలా ఫేమస్ మూవీ ఎవరైంది. అందులో ఆయన హీరోయే కానీ విలన్ పాత్ర పోషిస్తుంటాడు. సో పాత్ర పోషిస్తున్నప్పుడు డెఫినెట్గా ఆ విలన్ పాత్రకి మాత్రం కుజుడు యొక్క ప్రభావం ఉంటుంది. రియల్ గా కుజ ప్రభావం చూపిస్తుంటే వీళ్ళు మాత్రం సినిమాలో ఆ విధంగా ఆ ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అదేంటంటే కొంచెం హైప్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు, మనం మంచి హైప్స్ తీసుకెళ్ళి టప్పని మనిషిని పడేస్తుంటాం. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మనం హైప్ని చూసి ఎంజాయ్ చేయాలో తెలియదు, కింద పడిపోయినందుకు బాధపడాలో తెలియదు. సో వాళ్ళు పడిపోయేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక్కడే పడిపోడు, వాళ్ళతో పాటు అందరినీ పడగొట్టేసేట్టు చేస్తారు. అంటే మరి కుజ ప్రభావం అది తగ్గేదాకా మనం వెయిట్ చేయాల్సిందేనా గురువు గారు? లేదంటే అంటే మనం కొన్ని రౌద్రంతో కూడిన పనులు కానీ, భూమికి సంబంధించిన పనులు కానీ, తర్వాత రాజకీయ సంబంధమైన కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ వాడడం కానీ ఇవన్నీ కొంచెం తగ్గించుకోవాలి. అలాగే మనకు కొనడాలు అమ్మడాలు భూమిని అంటే రియల్ ఎస్టేట్లో చూస్తారా, పొలాలు కొంటారు అమ్ముతుంటారు, అలాంటప్పుడు పేపర్ వర్క్ జాగ్రత్తగా చూసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదా అని. చూసుకోకపోతే ఏంటంటే ఈ కుజుడు యొక్క ప్రభావం వలన అందులో మిస్ఫైర్ అయ్యే అవకాశం మనకు కనబడుతుంది. పేపర్లో తేడాలు ఉండొచ్చు, దానివల్ల మనం డబ్బు ఇవ్వడం జరుగుతుంది, కానీ ఆ భూమి మన సొంతం అవ్వకుండా మానసిక క్షోభపడే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి వాడికి మనకు కనబడుతుంది. అలాగే కమిట్మెంట్స్ ప్రాపర్గా జరగాలి కుజ సంబంధం వాడికి. ఒక మాట ఇస్తే మాట ప్రకారం ఒక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళే కానీ, లేకపోతే యూటేక్ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కానీ, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఫిలిం లైన్లో ఉన్న వాళ్ళైనా సరే ఇచ్చిన మాట ప్రకారం కమిట్మెంట్ ప్రకారం ఫ్లో అనేది జరగదు, దానివల్ల కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు. సో మొత్తానికి కుజస్తంభన వల్ల వివిధ రకాల సమస్యలు ఒక్కటే అని చెప్పడానికి లేదు. సో కొంచెం జాగ్రత్తగా ఆ కుజ ప్రభావం తగ్గే వరకు వెయిట్ చేస్తే మంచిది అనేది చాలా చిన్న చిన్న రెమెడీస్ చెప్తుంటాము. రెమెడీ పాటకు వచ్చినప్పుడు అంటే సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా అభిషేకాలు చేసుకొని అంటాం. అలాగే మనకు కుజస్తంభనం జరుగుతున్నప్పుడు ఎవరినైతే మన గురువుగా భావిస్తామో అలా శివుడికి అభిషేకం చేసుకోమంటాం. నమ్మకం చమకం రుద్రంతో కానీ అభిషేకం చేసుకోవడం చిన్న చిన్నగా చేసుకుంటే ఆ అభిషేకం చేయడం, తీర్థం తీసుకోవడము,
అవి తీసుకోవడం అంటే ఇండివిజువల్గా వాళ్ళకి ఆ స్తంభనం ప్రభావం అనేది పడకుండా వాళ్ళ ఇండివిజువల్ వరకు అది కొంచెం సేఫ్టీగా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే రకరకాల పూజలు ఉంటాయండి చేసుకోవడానికి, మంత్ర సాధనలు ఉంటాయి. అవి చేసుకోవడం వల్ల మనకు ఆ రౌద్రం అనేది కొంత తగ్గుతుంది. ఎందుకంటే రౌద్రంలోని మనం తప్పు చేస్తున్నామో మంచి చేస్తున్నామో మనకు తెలియదండి. మనం అంటాం కదా, నీ కోపమే నీ శత్రువు అంటాం కదా, ఇది బాగా అండర్లైన్ చేసుకోండి. ఇది వర్తిస్తుంది ఇక్కడ. మనం ఎంత ఆవేశపడి నిర్ణయాలు తీసుకుంటే అవతలవాడి మనని ఆవేశాన్ని లేపడానికి ప్రయత్నం చేస్తాం కుజస్తంభనం ఉన్నప్పుడు. అప్పుడేంటి మనం ఆవేశపూర్వకంగా ఏమైనా మాట్లాడితే అది నోట్ అయిపోతుంది. ఆ నోట్ అవ్వడం వల్ల ఈ వ్యక్తి వ్యవస్థలో ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నెగిటివ్గా ముద్ర పడిపోతుంది. పడిపోయిన తర్వాత మనం ఇంకా వాళ్ళని ఏం చేయాలి, ఇంకా ఎంత మంచి వాళ్ళైనా సరే పడిపోయిన తర్వాత ఆ గ్రాఫ్ అనేది కింద ఉంటాం కదా, గ్రాఫ్స్ అంటాం కదా, ఆ గ్రాఫ్ మొత్తం కింద పడిపోతుంది అనమాట. పడిపోతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడే పడిపోరు, వాళ్ళతో పాటు అందరినీ కింద పడగొడతారు, ఆ ఫ్యామిలీ మొత్తాన్ని కింద పడేస్తారు అనమాట. సో ఇదంతా ఒక మనం చేయట్లేదు, ఆ కుజుడు చేస్తున్నాడు. అంచేత ఒక రకంగా చెప్పాలి, ఎవరికి ఎంత గర్వం ఉందో అంత గర్వాన్ని అణచివేయడం అంటారు. అలా కూడా చేస్తున్నట్టు ఉంటుంది. ఓకే గురుగారు. సో నిజంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ కుజ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి విషయాలలో తగ్గితే మంచిది అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. శుభం.